రంగారెడ్డి జిల్లా తుర్కయంజల్ మున్సిపాలిటీ మాసప్ చెరువులో అక్రమంగా వేసిన రహదారి పనులను హైడ్రా ఇరిగేషన్ అధికారులు తొలగించారు. ఇక అసెంబ్లీ సమావేశాల్లో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాసప్ చెరువును కబ్జా చేయడం కోసం పెద్ద పెద్ద రాళ్లు వేసి మట్టిపోసి కొందరు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని అక్రమాలపై లేవనెత్తారు. ఇక ఈ నేపథ్యంలో హైడ్రా ఇరిగేషన్ పోలీస్ యంత్రాంగం చెరువులో అక్రమ రోడ్లను తొలగించారు. ఈరోజు తుర్కయంజల్ మాసప్ చెరువును పరిరక్షించేందుకు గతంలో అఖిలపక్ష పార్టీలు మాసప్ చెరువు పరిరక్షణ పేరుతోటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద చెరువును కాపాడాలని, ఈ చెరువు మీద ఆధారపడేటువంటి అనేక గ్రామాలు తాగడానికి కానీ సాగుకు కానీ చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడుతున్నటువంటి ఈ చెరువును ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభం కోసం ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులతో కుమ్మక్కై ఈ చెరువును మొత్తం పూర్తిగా అన్యాక్రాంతం చేసినటువంటి పరిస్థితి ఉంది. గతంలో మాసప్ చెరువును కాపాడాలని చెప్పేసి సిపిఎం పార్టీగా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో ఫిల్ చేసి దీన్ని స్టే తీసుకొని వచ్చి ఆ రకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసాం. అయినప్పటికీ కూడా అక్రమ నిర్మాణాలు, అక్రమ కట్టడాలు ఈ మాసప్ చెరువు చుట్టూ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే మనం చూస్తున్నాం సాగర్ రహదారి మీద 205 సర్వే నెంబర్లో మస్కతి డైరీ ఆపోజిట్ లో ఇప్పటికే బఫర్ జోన్ లో ఉన్నటువంటి తాజా హోటల్ వెలిసింది. దాని వెనుక పెద్ద పెద్ద భవంతులకు సంబంధించినటువంటి బిల్డింగ్లు వెలిసినాయి. అదేవిధంగా ఆదిత్యనగర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మొత్తం చెరువులోనే అనేక గతంలో లేఅవుట్లు చేసి అక్రమంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ